హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో భక్షాలు, వీటిని మనం పోలేలు అని కూడా అంటాము, భక్షాలు అంటాము. కరీంనగర్ సైడ్ అయితే బూరెలు అంటారండి. చాలా ఈజీగా అలాగే పల్చగా వచ్చేలాగా పోలేలు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపప్పు తీసుకోవాలి. వాటిని బాగా శుభ్రంగా కడిగి ఒక 2-3 అవర్స్ నాననివ్వాలండి. పప్పు 2-3 అవర్స్ బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా మనం నలిపి చూస్తే నలిగిపోవాలన్నమాట. 2-3 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. చాలా చక్కగా ఉడికిపోతుంది పప్పు అనేది. ఉడికిపోయిన పప్పుని ఇలా చక్కగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే కప్పున్నర వేసుకున్నాను. బెల్లం అంతా కరిగిపోయేదాకా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా పిండిలాగా అయిపోవాలి. ఇప్పుడు భక్షాలు చేసుకోవడానికి మనము పిండి తయారు చేసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి నేను 2 కప్పుల మైదా, మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. మీరు 3 కప్పులైనా 4 కప్పులైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యి కానీ నూనె కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా మెత్తగా మనము ఒత్తుకోవాలి. అంతా వాటర్తోని మనం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుంటూ పిండిని బాగా మనము ఒత్తుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకుంటే మనకు భక్షాలు అనేవి చాలా చక్కగా వస్తాయి. సాగుతూ బాగా ఉంటుంది పిండి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు మిశ్రమం నుంచి మనం వీటిని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండి నుంచి, మైదా పిండి నుంచి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి. ఇలా చిన్న పూరిలాగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా లడ్డూలు, ఆ లడ్డూ మిశ్రమాన్ని మనం ఇలా అందులో పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న దాన్ని మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఇలా ఆయిల్ ఒకసారి కొంచెం అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ మన చేతులకి పెట్టుకొని వీలైనంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము భక్షాల కింద చాలా చక్కగా సాగుతుంది మైదా పిండి అనేది. చూడండి ఎంత ఈజీగా సాగుతుందో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే. అలాగే మన పూర్ణం అనేది బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ అది రాదండి అట్లా. చూడండి ఎంత సన్నగా నేను దీన్ని ఒత్తుకున్నానో. తర్వాత మనము పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న భక్షాలు వేసి కాల్చేసుకోవాలి. 2 వైపులా మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి, హై ఫ్లేమ్లో కాల్చకూడదు. ఇలా 2 వైపులా నూనె కొద్దిగా అప్లై చేసుకుంటూ కాల్చేసుకుంటే చాలా చక్కగా కాలుతాయి. చూసారు కదండి ఎంత బాగా కాలిందో. ఇది 2 వైపులా కాల్చుకుంటే చాలా చక్కగా లోపల దాకా కుక్ అవుతుంది అన్నమాట. మైదా పిండి అనేది చాలా స్మూత్, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం తింటున్నప్పుడు కూడా ఎంతో ఆస్వాదిస్తూ తింటాము. ఇలా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈ రెసిపీ ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.